నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆ నలుగురు ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్లో భయం పట్టుకునేలా చేస్తోంది. ఆ నలుగురు హరీష్ రావుని దెబ్బ కొట్టేలా ఉన్నారా? ఆ నలుగురు కేటీఆర్, కేసీఆర్కి వెన్నుపోటు పొడుస్తారా? ఎస్, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సీఎం రేవంత్ను వారు కలిసిన వెంటనే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు జంప్ అవుతున్నారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఈ నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ కావడం ఇప్పుడు ఆసక్తికర ఎపిసోడ్కి తెరతీసింది. బీఆర్ఎస్లో అయితే ఈ వ్యవహారం కొంత అలజడి సృష్టించినట్లు తెలుస్తోంది. అందులోనూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇద్దరూ కూడా కేసీఆర్, కేటీఆర్లకు సన్నిహితులు. ఇక నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని టికెట్ కూడా కేటాయించారు. మరో ఎమ్మెల్యే మాణిక్రావు కూడా బీఆర్ఎస్ పెద్దలతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందులోనూ హరీష్ రావుకు మంచి గ్రిప్ ఉన్న మెదక్ జిల్లా నుంచి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ని కలవటాన్ని తేలిగ్గా తీసి పారేయడానికి కూడా లేదు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో బుధవారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మరీ పార్టీ మారడం లేదు, ఇదంతా పుకార్లే అంటూ మీడియాపైనే ఫైర్ అయ్యారు. పార్టీ మారే అవకాశమే లేదని కొట్టిపారేశారు. కానీ ఆ ప్రెస్ మీట్లో మీడియా అడిగిన చాలా ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాలు క్యాడర్ని సంతృప్తిపరిచేలా లేవంటూ సొంత పార్టీ వర్గాల్లోనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రిని కలుస్తున్నట్లు నలుగురు ఎమ్మెల్యేలు అధిష్టానానికి ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడం, కనీసం సీఎంతో భేటీ అనంతరం అటు హరీష్ను కానీ ఇటు కేటీఆర్ని కానీ కలిసి విషయాన్ని వివరించకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ప్రోటోకాల్ అంశం, నియోజకవర్గాల అభివృద్ధి, సెక్యూరిటీ పెంపు అంశాలకు సంబంధించి విన్నవించుకునేందుకే తాము సీఎం రేవంత్ ని కలిసినట్లు ఆ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. నిజానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ ఎదుర్కొనే సమస్యనే ఇది. ఈ విషయంలో ప్రభుత్వానికి తమ అభ్యర్థనను తెలుసుకోవాలంటే పార్టీ పరంగా అందరూ కలిసి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లి సీఎంను కలవడాన్ని బీఆర్ఎస్ అధిష్టానం కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు. ఈ వ్యవహారంతో రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారన్న ప్రచారం కూడా మొదలైపోయింది. సీఎం రేవంత్తో భేటీపై నలుగురు ఎమ్మెల్యేలు చెబుతున్న కారణాలు ఎలా ఉన్నా ఈ పరిణామాలపై బీఆర్ఎస్ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పార్టీ హైకమాండ్ ఈ వ్యవహారంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. వాళ్ళందరూ మా వాళ్లే, పార్టీలోనే కొనసాగుతారని పార్టీ అధిష్టానం ప్రకటన చేసే వరకు ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనుమాన నీడలు వీడే అవకాశం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల నాటికి ఈ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందోనని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మరి ఆ నలుగురు మాట మీద నిలబడతారా? రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని జంప్ అవుతారో చూడాలి. మరి ఈ వీడియో చూశాక ఈ నలుగురు జంప్ అవుతారా లేదా అనేది కూడా వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి.